తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు నిధుల పేరుతో దోపిడీ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 11 ఏళ్ల కాలంలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదని బిగ్ టీవీతో అన్నారాయన. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు పేపర్లకే పరిమితం అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కాసేపు క్రితమే కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సరే సార్, 11 ఏళ్ల తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కావచ్చు, ఆత్మ బలిదానాలు కావచ్చు, ఈ 11 ఏళ్లలో తెలంగాణ ఆశలు ఆకాంక్షలు నెరవేరాయంటే ఏం చెప్తారు? ఏ మాత్రం కూడా నెరవేరలేదు. నీళ్ల విషయంతో నీళ్ల పేరుతో నిధులు దోపిడీ చేశారు. ఉద్యోగాల పేరుతో కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. మరి ఈరోజు అన్ని రకాలుగా తెలంగాణను అప్పుల పాలు చేశారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు కానీ, తెలంగాణ ఉద్యమకారుల యొక్క డిమాండ్స్ కానీ ఏది కూడా ఈ 11.5 సంవత్సరాల తర్వాత నెరవేరలేదంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 10 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలైంది. తెలంగాణలో ఈరోజు ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, పేద పిల్లలు బడుగు బలైన పిల్లలకు సంబంధించినటువంటి కాలేజ్ ఫీజులు రియంబర్స్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి, ఈరోజు రిటైర్మెంట్ అయితే ఉద్యోగస్తులకు వాళ్ళు జమ చేసిన డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు హామీలు బీఆర్ఎస్ హామీలో కానీ కాంగ్రెస్ పార్టీ హామీలో కానీ మరి హామీలు పేపర్ మీదనే పరిమితం అవుతున్నాయి, గాలికే మాటలు మాట్లాడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో తెలంగాణ అభివృద్ధి వెనుకబడిపోయిందని ఈ సందర్భంగా మనం చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటుంది అన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విజన్ తెలంగాణ దేశానికి మోడల్ అని చెప్తోంది. ఈ 11 ఏళ్ల తెలంగాణ పైన బీజేపీ ఏం చెప్తుంది? కేంద్ర మంత్రిగా మీరేం చెప్తారు? కేసీఆర్ బంగారు తెలంగాణని పదే హామీలు ఇచ్చాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. దళితుని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి కుర్చీలో ఆయనే కూర్చున్నాడు. ఆ తర్వాత బంగారు తెలంగాణ అన్నాడు. అనేక రకాల హామీ ఇచ్చాడు. కానీ బంగారు తెలంగాణ కాలేదు. కానీ ఆయన కుటుంబం బంగారు కుటుంబం అయింది. ఈరోజు అనేక రకాలుగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గత సంవత్సరన్నరగా ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదు. వాళ్ళు దోపిడీ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో మరి కేంద్రీకృతమైనటువంటి అవినీతి, కేంద్రీకృతమైనటువంటి దోపిడీ ఉండేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతమైనటువంటి దోపిడీ, వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నట్టు తెలంగాణ ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందో తెలంగాణ ప్రజలు, విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలి. అద్భుతమైనటువంటి తెలంగాణ ఈరోజు అప్పులపాలు చేశారు. అభివృద్ధి చెందాల్సినటువంటి తెలంగాణ ఈరోజు మరి దూరం పడేశారు. కాబట్టి ఈ తెలంగాణను రక్షించాలంటే, తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందని మనం చేస్తాం. ఆవిర్భావ దినోత్సవం రోజే పార్టీ ప్రజలకు, ఇటు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఒక ప్రజాప్రతినిధి ఉండాలనేది తెలుస్తూ ఉంది. దీని మీద అంటే ఏం చెప్పబోతున్నారు సార్? మేమందరము పార్టీ ఒత్తిడిలో కావచ్చు, లేకపోతే మా కాన్స్టిట్యున్సీలో ఉండడం కారణంగా కావచ్చు, మంత్రిగా నేను కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఇతర పనులు ఉండడం కారణంగా పార్టీ కార్యాలయానికి చాలామంది ప్రజలు వస్తుంటారు. వాళ్లకు కనీసము రోజు 2 గంటలు ఎవరైనా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులుండి ఆ ప్రజల యొక్క ఇబ్బందులు, సమస్యలను తెలుసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సంబంధించినటువంటి కలెక్టర్లకు కానీ సంబంధించిన అధికారులకు కానీ ఆ ఉత్తరాలన్నీ ఫార్వర్డ్ చేయడము, అవసరమైతే ఫోన్లో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసము ఈరోజు నుంచి ఆ ప్రయత్నం మొదలుపెట్టాము. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంపీలు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రివర్యులు కానీ అందరూ ఎవరో ఒకరు ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు వినాలని, కార్యకర్తల ఇబ్బందులు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకొని ఈరోజు నుంచి ప్రారంభించాం. సో ఇది తెలంగాణ రాకముందు నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు.
తెలంగాణ రాకముందు 1300 బలిదానాలు జరిగాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల పేరుతో, నిధుల పేరుతో, నియామకాల పేరుతో దోపిడీ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తుంది అనేది కిషన్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజే ఇటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధి ఒకరుండాలి. ప్రజల సమస్యలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధి రోజు ఒకరు 2 గంటల పాటు రాష్ట్ర కార్యాలయంలో ఇవాల్టి నుంచి అందుబాటులో ఉండబోతున్నారు అనేది కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు.